आपका AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। बल्दिया संगारेड्डी काउंसिलर की 5 साला मियाद की तकमील पर बल्दिया की जानिब से म्यूनसिपल कमिश्नर की ज़ेर निगरानी तकरीब मुनक़्क़िद की गई, जिसमें म्यूनसिपल चेयरमैन बी विजयलक्ष्मी और तमाम अराकीन बल्दिया की कारकर्दगी की सताइश करते हुए म्यूनसिपल कमिश्नर ने गुलपोशी और शॉलपोशी करते हुए तहनीत पेश की। इस मौके पर चेयरमैन बल्दिया बी विजयलक्ष्मी ने कहा कि इससे क़ब्ल पहली मरतबा जग्गारेड्डी की जानिब से मुझे चेयरमैन बल्दिया मुंतखब किया गया था। उसके बाद भी मुसलसल मुझे ही चेयरमैन मुंतखब होने का एज़ाज़ हासिल हुआ, जिस पर इन्होंने TPCC वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी का शुक्रिया अदा किया और इन्होंने म्यूनसिपल कमिश्नर, म्यूनसिपल ओहदेदार और तमाम काउंसलर्स का भी शुक्रिया अदा किया। ఆధ్వర్యంలో వారు ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చి ఒక మున్సిపల్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ఒక పదవిని కంటిన్యూగా మరి 2004 నుంచి మరి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేసినందుకు నిజంగా మొట్టమొదటిసారి వారు చేసినటువంటి వారి సహకారాన్ని నేను ఇప్పటికి కూడా మర్చిపోలేదు. మరి వారు ఏ అనుకొని ఇచ్చారో కానీ కంటిన్యూగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు మరీ వారికి థ్యాంక్స్ చెప్తూ, మరి గతంలో 2019లో కూడా గెలిచిన తర్వాత మరి TRS తరఫున కూడా నేను మరి అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు కూడా మరి మాకు ఎన్నో సహకారాలు తెచ్చి పార్టీ తరఫున ఎన్నో ఫండ్స్ ఇచ్చి సంగారెడ్డి పట్టణాన్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా ఎంతో కృషి చేసినాం. మరి అప్పుడు కూడా 2004లో కూడా చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి ఈసారి కూడా మరి ఎన్నో డెవలప్మెంట్ నిధులు తీసుకొచ్చి ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా సంగారెడ్డి పట్టణాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి ఈసారి టోటల్గా మరి 14 ఫైనాన్స్ ద్వారా కానివ్వండి, 15 ఫైనాన్స్ మరి అమృత్ ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి టోటల్గా 145 కోట్లతో మరి ఈసారి మనం సంగారెడ్డి పట్టణాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అందరికీ నేను నిజంగా చాలా రుణపడి ఉంటాను. మరి కౌన్సిలర్లు కానివ్వండి, మరి నాకు అవిశ్వాసం పెట్టినప్పటికీ కూడా నాకు ఎన్నోసార్లు సహకరించి మళ్ళీ చైర్మన్గా ఉండే విధంగా మీరు కృషి చేసినందుకు కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా మున్సిపల్ స్టాఫ్ కానీ, కమిషనర్ కానీ, DE కానీ మరి అందరూ కూడా నాకు సహకరించి ముందు పోయే విధంగా నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కూడా మళ్ళీ ఉన్నత స్థాయి కౌన్సిలర్లు కానీ మరి ఇతని పదవులు పొంది మళ్ళీ మన సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.